నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా సూర్యాపేట అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా సూర్యాపేటలో లాయర్లు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి, సర్వోత్తం రెడ్డి పాల్గొని ఎన్నికల హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని అన్నారు. లాయర్ల భద్రతకు ఈ చట్టం దోహదపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత, లక్షాది న్యాయవాదులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో మన బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికమైన గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి హసన్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పోలపల్లి నర్సయ్య గారు వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ప్రొటెక్షన్ యాక్ట్ లేదా లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 మొన్న మార్చిలో దాని చట్టరూపమైన అసెంబ్లీలో పాస్ చేయడము, దాని తర్వాత మొన్న జూన్ 2వ తారీఖు నుంచి దాన్ని అమల్లో తీసుకువచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ యాక్ట్ విషయంలో భారతదేశంలో తెలంగాణ 3వ రాష్ట్రం, రాజస్థాన్, కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మనం ఈ మేనిఫెస్టోలో కూడా పెట్టినాము, అసెంబ్లీ ఎన్నికలలో మీ అధికారంలోకి వస్తే తప్పకుండా దీన్ని చట్టరూపంలో తీసుకొస్తాం, లాయర్స్ కి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా అటు రాజస్థాన్ లో అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ లాయర్స్ ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా చేసినాయి. లాయర్స్ ప్రజాస్వామ్యంలో వాళ్ళది చాలా కీలకమైన పాత్ర. వాళ్ళు ఈరోజు వాళ్ళ డ్యూటీస్ ని, కేసులు వాదించే విషయంలో వారికి భయప్రాంతులు కాకుండా, వారి మీద దాడులు జరగకుండా, వాళ్ళ ఆస్తుల రక్షణ ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించి ఈ చట్టానికి అన్ని రకాలుగా కూడా బలం చేకూర్చిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ మంత్రివర్గ సహచరులకు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చట్టం యొక్క ఏదైతే లాయర్లు వాళ్ళ కేసులు వాదించి అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి మీద దాడి జరిగినప్పుడు వారికే న్యాయం లేని పరిస్థితి మనం చూస్తూ వచ్చినాం. గత కొన్ని సంవత్సరాల్లో మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే లాయర్ల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫిజికల్ అసాల్ట్స్, మర్డర్లు జరిగిన సందర్భాలు కూడా మనం చూసినాం. అలాంటి లాయర్లు స్వేచ్ఛగా ఈరోజు వాళ్ళ వృత్తిని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేదు. అట్లాంటి ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చి లాయర్స్ కి వాళ్ళు తగిన గౌరవం చేసినది. మా నాన్నగారైన స్వర్గీయ దామోదరి గారు సూర్యాపేటలో ఆ రోజు కోర్టు తీసుకొచ్చిన విషయం నుంచి కూడా లాయర్స్ ఆ రోజు ఈ చట్టం తీసుకురావాలని చెప్పి ధర్నా చేసినప్పుడు కూడా వారు ఆ ధర్నాకి సాంఘీభావం తెలిపి వారితో పాటు టెంట్ లో కూర్చున్న సంగతిని గుర్తు తీసుకొస్తున్నారు. ఈ రోజు వారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో వారిని ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చట్టం రావడం, దానికి అభినందన తెలపడానికి వారు నన్ను కూడా ఆహ్వానించడం నాకు చాలా సంతోషదగ్గ విషయం. తప్పకుండా లాయర్ల కోసం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన సూర్యాపేట నియోజకవర్గంలో తప్పకుండా వారి పక్షాన ఉంటాం. రేపు ఇక్కడ కోర్టు కూడా ప్రత్యేకమైన 10 ఎకరాలలో కోర్టు భవనం నిర్మాణం చేపట్టే కార్యక్రమం కూడా ఉంది. దానికి కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా మన అడ్వకేట్ల కోరిక మేరకు దీని రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరినారు. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పార్లమెంట్ లో కూడా ఈ చట్టాన్ని తప్పకుండా పార్లమెంట్ లో ప్రస్తావన చేసి దేశవ్యాప్తంగా కూడా లాయర్ల ప్రొటెక్షన్ కోసం కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.